హలో అండి. నైట్ కొంచెం ఇడ్లీ పిండి అయితే మిగిలింది. సో, దీంతో అయితే ఇడ్లీ అయితే పెట్టుకోలేము కదా! చాలా కొంచెం అనమాట. సో, అందుకనైతే నేను ఇలా దోసలో అయితే ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగొచ్చింది. టేస్ట్ కూడా క్రిస్పీగా చాలా బావుంది. బట్ ఏంటంటే మనం దోస వేసేసుకున్నట్టు పల్చగా కాకుండా కొంచెం మందంగా అయితే వేసుకోవాలా. అలాగే ఎక్కువ నెరిపేయకుండా ఊరికే జస్ట్ అలా పైనే అలా అలా అంటే ఆ దోస అయితే బాగా వస్తుందండి. చాలా అంటే చాలా బావుంటుంది. దీంతో దోసనే కాకుండా బోండాలు కూడా వేసుకోవచ్చు. కొంచెం లిటిల్ బిట్ మైదా కొంచెం కలుపుకొని చాలా అంటే చాలా బావుంటుంది. ఇలాంటి ప్రయోగాలు మీ ఇంట్లో ఎప్పుడన్నా చేశారా? చేస్తే మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారనేది నాకు కామెంట్ అయితే చేయండి. మా బావ అయితే ఫస్ట్ నాకొద్దన్నాడు. తర్వాత ఇలా ఏసి ఇచ్చిన తర్వాత చాలా బాగుందని అయితే చెప్పాడనమాట. సో, ఐయామ్ హ్యాపీ. ఇలా వేస్ట్ అయితే చేయలేం కదా! అందుకనైతే ఇలా ప్రయోగాలైతే చేస్తుంటాను అప్పుడప్పుడు ఇంట్లో నేను. ఇంక మా చిన్నోడికైతే ఫుడ్ కూడా స్టార్ట్ చేశాం కాబట్టి వాడికి ఇడ్లీ అలాంటివి పెడతా ఉండాలి ఇంకా కూడాను. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.